హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్రాడేలో మొమెంటం ఉండే స్టాక్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఒకవేళ ఫైండ్ అవుట్ చేసిన వాటిలో ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి, ఏ స్ట్రాటజీ ప్రకారం ట్రేడ్ తీసుకోవాలో ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. డెఫినెట్గా ఎవరైతే ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్నారో వారికి స్టాక్ పికింగ్ కానీ లేదంటే ఆ స్టాక్లో ఎలాంటి స్ట్రాటజీ ప్రకారం ట్రేడ్ చేయాలో ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. డెఫినెట్గా ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో డెఫినెట్గా యూస్ఫుల్ అయితే అవుతుంది. జనరల్గా స్టాక్స్లో ఎలాంటి న్యూస్ లేకపోతే వాటిలో మూమెంటం ఉండడానికి అవకాశం ఉన్న ఛాన్స్ ఏంటంటే అంతకుముందు రోజు ఆ స్టాక్ అనేది దాని వాల్యూమ్ అనేది చాలా స్తబ్దుగా ఉంటుంది. లేదు అంటే మనకు మూమెంటం వచ్చేది ఉంటే ఫస్ట్ 15 మినిట్స్లోనే, అంటే డే ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ లోపలనే మనకు అందులో మూమెంటం వస్తుందా రాదా అనేది తెలుస్తూ ఉంటుంది. ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ 15 మినిట్స్ యొక్క క్యాండిల్ యొక్క వాల్యూమ్ చూసుకున్నప్పుడు ఆ వాల్యూమ్ అనేది అంతకుముందు రోజులో ఎక్కడ కూడా ఆ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎక్కడ కూడా హైయెస్ట్ వాల్యూమ్ అనేది ఉండదు. ఒకవేళ మనకు ఫస్ట్ 15 మినిట్స్లో హైయెస్ట్ వాల్యూమ్ క్రితం రోజులో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో హైయెస్ట్ వాల్యూమ్ ఉన్న స్టాక్స్ను మనం గిట్ట ఫిల్టర్ అవుట్ చేసుకున్నట్టయితే సో వాటిలో మూమెంటం ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది అప్ సైడ్ కావచ్చు, లేదు అంటే డౌన్ సైడ్ కావచ్చు. సో ఇక్కడ మనం ఒక స్టాక్ తీసుకున్నప్పుడు ఫోనిక్స్ మిల్స్ స్టాక్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు 18th రోజు 9:15కి ఈ క్యాండిల్ యొక్క వాల్యూమ్ని ఇక్కడ చూసినట్టయితే, ఒక్క నిమిషం, ఇక్కడ వాల్యూమ్ చూసినట్టయితే సో వాల్యూమ్ అనేది సో ఈ మన ఎక్కడైతే అంతకుముందు రోజు 14th ఆగస్ట్ రోజులో ఉన్న వాల్యూమ్ కంటే ఎక్కడ కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇంత ఫస్ట్ క్యాండిల్లోనే ఇంత వాల్యూమ్ రాలేదు. ఎందుకు ఫస్ట్ క్యాండిల్లోనే వచ్చిందంటే సంథింగ్ అక్కడ ఏదో మనకు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అది మూమెంటం ఉండడానికి లేదంటే అప్ సైడ్ వెళ్ళవచ్చు లేదంటే డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో అలాంటి స్టాక్స్ని మనం గిట సెలెక్ట్ చేసుకున్నట్టయితే సో ఆ రోజు ట్రెండింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ ట్రెండింగ్ అనేది ఐదర్ అప్ సైడ్ కావచ్చు లేదంటే డౌన్ సైడ్ కావచ్చు. సో అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది మళ్ళీ మనం క్యాండిల్స్ని బట్టి డిసైడ్ అవుతాం. సో స్టాప్ లాస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మరి ట్రేడ్ ఎలా తీసుకోవాలి? సో మనకి ఇప్పుడు స్టాక్ సెలెక్షన్ వచ్చేసింది. స్టాక్ సెలెక్షన్ అనేది సో వాల్యూమ్ అనేది ఫస్ట్ 15 మినిట్స్లో ప్రీవియస్ డేలో ఎక్కువగా అయినప్పుడు సో ఫస్ట్ 15 మినిట్స్లో మనం తీసుకుంటాం. 15 మినిట్స్ ఎలాగో ట్రేడ్ చేసుకోము. సో 15 మినిట్స్ తర్వాతనే మనకు ఈ స్టాక్స్ అనేవి స్కాన్ అవుతుంటుంది. సో స్కాన్ అయిన తర్వాత సో మనం ఎప్పుడైతే ఫస్ట్ 15 మినిట్స్ యొక్క హైలోని మనం మార్క్ చేసుకొని సో ఈ హైలో ఎటు బ్రేక్ అయితే అటు ట్రేడ్ అయితే తీసుకోవాలి. జనరల్గా గ్యాప్ అప్ పోయినప్పుడు అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ కూడా మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఎక్కడైతే మనకు బ్రేక్అవుట్ వస్తుందో అంటే 15 మినిట్స్ హైలోని మనం మార్క్ చేసుకున్నప్పుడు అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. సో సెకండ్ క్యాండిల్ నుంచి అంటే ఎక్కువ శాతం సెకండ్ క్యాండిల్ నుంచి మనకు ట్రేడింగ్ అవకాశం, అంటే కొన్ని సందర్భాల్లో ఇన్సైడ్ క్యాండిల్ కూడా రావచ్చు, సెకండ్ క్యాండిల్ లేదా థర్డ్ క్యాండిల్. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలో మనం డిస్కషన్ చేద్దాం. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చినప్పుడు సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. సో స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? ఏదైతే మనకు బ్రేక్అవుట్ క్యాండిల్ ఉంటుందో ఆ క్యాండిల్ యొక్క లో అనేది మన యొక్క స్టాప్ లాస్. సో దీనికి మినిమం 1:1 ఉండడానికి 1:1 మన టార్గెట్ తీసుకోవాలి. ఎందుకు 1:1 అంటే ఇంట్రాడేలో 1:1 ఉంటే సో సరిపోతుంది. సో ఎక్కువ మనకు నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనేవి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ 1:1 మనం ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ ఈ పర్టికులర్ అంటే ఈ స్టాక్లో 1:1 రాలేదు, బట్ ఓవరాల్గా ప్రాఫిట్లోనే అయితే ఉండడం జరిగింది. స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. సో నెక్స్ట్ స్టాక్ ఒకటి చూద్దాం. ఇక్కడ ఇంకొక స్టాక్ ఏబీసీ క్యాపిటల్ చూసినప్పుడు ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్లో మనకు ఈ క్యాండిల్ అనేది ఇది హై అవుతుంది, ఇది లో అవుతుంది. సో దీన్ని ఇక్కడ సెకండ్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇది మన యొక్క ఎంట్రీ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:1 పైన మోర్ దెన్ 1:1 పైన రావడం అయితే జరిగింది. సో ఇక్కడ కొన్ని సందర్భాల్లో రివర్సల్ ట్రేడ్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది నేను అంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో చివరి వరకు చూడండి. సో ఫస్ట్ అయితే మనం అప్ సైడ్ ఉన్న స్టాక్స్ని చూద్దాం. అంటే ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో రివర్స్ అయితే అలాంటి స్టాక్స్లో ఎలా ట్రేడ్ చేయాలో తర్వాత డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇలా చూడండి, అంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి సో బుల్లిష్ సైడ్ ఉండే
ఏ విధంగా ట్రేడ్ చేయాలో డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ మోర్ దెన్ 1:1 పైన రావడం అయితే జరిగింది. సో జనరల్గా స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ కాకుండా ఏదైతే బ్రేక్అవుట్ వస్తుందో ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ని మనం స్టాప్ లాస్గా అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో టార్గెట్ అనేది మనం ఎంత స్టాప్ లాస్ తీసుకుంటామో దానికి మినిమం 1:1, లేదు అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసుకుంటూ సో రివర్సల్ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేసుకుంటూ ట్రైలింగ్ స్టాప్ లాస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక స్టాక్ చూసినట్టయితే ఫస్ట్ 15 మినిట్స్లో ఇక్కడ మనకు ఇది గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. దీని హై వచ్చేసి ఇక్కడ ఉన్నది. సో ఇది మనకు బ్రేక్అవుట్ వచ్చింది. సో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఈ ఎంట్రీ పాయింట్ తర్వాత ఏదైతే సెకండ్ క్యాండిల్ యొక్క లో ఏది ఉంటుందో అదే మన యొక్క అంటే సెకండ్ క్యాండిల్లోనే బ్రేక్అవుట్ వచ్చింది, లేదా థర్డ్ క్యాండిల్ వచ్చింది. అప్పుడు మనకి ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో అప్పుడే ఎంట్రీ తీసుకుంటాం. ఆ ఎంట్రీ తీసుకున్న తర్వాత సో ఆ క్యాండిల్ యొక్క లోనే మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో ఇది ఎంట్రీ ప్రైస్ అవుతుంది. సో దీనికి మనం 1:1 మోర్ దెన్ 1:1 పైన రావడం అయితే జరిగింది. సో ఇలా ఉంటుంది. ఇంకొక స్టాక్ చూసినప్పుడు సో ఇది ఎంట్రీ ప్రైస్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ కావడం అయితే జరిగింది. సో అన్ని సందర్భాల్లో మనకు ప్రాఫిట్ రాకపోవచ్చు. సో మనం ఒకవేళ ఆ స్టాప్ లాస్ కూడా చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది. సో ఆ స్టాప్ లాస్ను కూడా మనం ఆ స్టాక్లో మోర్ దెన్ 1.5% కంటే ఉంటే ఒకవేళ ఆ స్టాక్ను మనం తీసుకోవద్దు. ఆ స్టాక్ని మనం తీసుకోకపోవడం ఉత్తమం. అంటే మనకి ఏదైతే స్టాప్ లాస్ ఉంటుందో ఆ స్టాక్ ప్రైస్లో మోర్ దెన్ 2% కంటే పైన ఉంటే ఎట్టి పరిస్థితులలో కూడా ఆ స్టాక్ని మనం ఆ ఇంట్రాడే పర్పస్లో అంటే మనం ట్రేడింగ్ కోసం ఎంచుకోవాలి. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. ఇక్కడ ఆర్బిఎల్ బ్యాంకును చూసినప్పుడు సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అంటే ఇక్కడ సెకండ్ క్యాండిల్లోనే మనకు బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ రాలేదు. సో రాలేదు కాబట్టి మనం వెయిట్ చేయాల్సింది. సో ఇక్కడ థర్డ్ క్యాండిల్లో రావడం జరిగింది. థర్డ్ క్యాండిల్ వచ్చిన తర్వాత సో ఇది మన యొక్క ఎంట్రీ ప్రైస్ అవుతుంది. ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:1 మినిమం. సో తర్వాత 1:1.5 దగ్గర లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. సో ఇక్కడ ఇప్పటివరకు ఒక దానిలో మాత్రమే స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. అది కూడా చాలా మినిమల్. ఇక్కడ ఇట్లా జనరల్గా సాధారణంగా ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ 15 మినిట్స్ హైలోని ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాము. సో ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఏదైతే క్యాండిల్ క్లోజింగ్ అనేది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సెకండ్ క్యాండిల్లో వచ్చింది కాబట్టి సెకండ్ క్యాండిల్ క్లోజ్ అనేది మన యొక్క స్టాప్ లాస్ అయితే వస్తుంది. సో ఈ స్టాప్ లాస్ని మనం తీసుకున్నప్పుడు సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు సో ఇది ఆపోజిట్ క్యాండిల్ వచ్చింది, అంటే తొందరలోనే ఆపోజిట్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నట్టయితే సో ఇది ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది బిగినర్స్కి సజెస్టేబుల్ అయితే కాదు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ట్రేడర్ ఉన్నారో ఇక్కడ నుంచి రివర్స్ కావడానికి అవకాశం అయితే ఉంటుందని తీసుకోవచ్చు. బట్ బిగినర్స్కి ప్రస్తుతానికి అవాయిడ్ చేయవచ్చు. సో ఇక్కడ కూడా స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి, ఈ స్టాక్ అనేది మరి 6000 పైన ఉంది కాబట్టి ఇలాంటి స్టాక్స్ను కూడా అవాయిడ్ చేసుకుంటే ఉత్తమం. సో ఎనీహౌ ఒకవేళ స్టాప్ లాస్ కింద మనం కౌంట్ చేసుకున్నట్టయితే సెకండ్ స్టాప్ లాస్. సో ఇక్కడ చూడండి, సేమ్ ఇదే స్టాక్లో అంటే 13th రోజు కూడా సేమ్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇక్కడ ఎంట్రీ ప్రైస్ అయితే రావడం జరిగింది. సో థర్డ్ క్యాండిల్లో ఎంట్రీ వచ్చింది. స్టాప్ లాస్ అనేది ఇక్కడ రాలేదు. మోర్ దెన్ 1:2 అంటే పైన రావడం అయితే జరిగింది. మోర్ దెన్ 1:3 అలా రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, సో అదాని గ్రీన్లో కూడా సో మనకి ఎంట్రీ క్యాండిల్ అనేది థర్డ్ క్యాండిల్లో రావడం జరిగింది. సో ఇది ఎంట్రీ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, చాలా తక్కువగా ఉన్నది. సో ఇది మోర్ దెన్ 1:4, 5, 6% అంటే 1:6 టైమ్స్ కూడా రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ స్టాక్ చూద్దాం. ఇక్కడ డిఎల్ఎఫ్లో కూడా చూసినప్పుడు సో ఇక్కడ మనకు ఎంట్రీ ప్రైస్ అనేది రావడం జరిగింది. ఇది స్టాప్ లాస్. సో దీనికి ఈజీగా 1:1 పైన రావడం అయితే జరిగింది.
మినిమం అయితే 1:1 రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో స్టాప్ లాస్ హిట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మోర్ దెన్ 60% పైన అక్యురేసీ ఉంటుంది. సో దీన్ని బ్యాక్ టెస్ట్ చేయండి. సో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ కూడా మనకు మినిమం టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఇది ఎంట్రీ పాయింట్, ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్ ఈజీగా అచీవబుల్. సో ఇక్కడ అదాని ఎంటర్ప్రైజెస్ ఆల్సో సేమ్ థింగ్. సో ఇక్కడ చూడండి, ఒకటి మనం అనుకున్నట్టు రివర్స్ స్టేట్ కూడా రావడం జరిగింది. సో ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ రావడం జరిగింది. సో డెఫినెట్గా ఇక్కడ మూమెంటం ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మనం క్యాండిల్ రెడ్ వచ్చింది కాబట్టి ఎక్కువ శాతం అంటే డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం. సో అలానే ఉండడం జరిగింది. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ రావడం జరిగింది. ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. సెకండ్ క్యాండిల్లోనే రావడం జరిగింది. సెకండ్ క్యాండిల్ యొక్క అయ్యేది ఇది. సో ఇది మన యొక్క స్టాప్ లాస్. ఇక్కడ దీనికి ఈజీగా మోర్ దెన్ 1:3 టైమ్స్ పైన అచీవబుల్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇలా ఉంటుంది స్ట్రాటజీ. సో బ్యాక్ టెస్ట్ చేయండి. సో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో సైడ్ వేస్లో ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఇక్కడ ఒక బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో ఇది అప్ సైడ్ బ్రేక్ రావడం జరిగింది. సో ఈ క్యాండిల్ యొక్క లో, ఇది మన యొక్క స్టాప్ లాస్. సో ఇక్కడ మనకు 3 స్టాప్ లాసెస్ అయితే రావడం జరిగింది. సో మనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే నియర్లీ మోర్ దెన్ 10%, అంటే 10 స్టాక్స్ మనం చెక్ చేసినప్పుడు మూడిట్లలో స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. 7 మిగతా 7లో ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇంకా కూడా చూద్దాం. సో ఇక్కడ కూడా ఒక స్టాప్ లాస్ హిట్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ రివర్స్ ట్రేడ్ తీసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది కొన్ని సందర్భాల్లో. బట్ ఇది ఎక్స్పీరియన్స్ ట్రేడర్ మాత్రమే ఇలాంటి ఇట్లా తీసుకుంటాడు. ఎందుకు ఇలా తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటే, సో ఆల్రెడీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో ఈ గ్యాప్ అప్ అనేది కూడా పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది కాబట్టి సో డెఫినెట్గా ఇక్కడ రివర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి సో ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయితే సో రివర్స్ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే సో డెఫినెట్గా బై సైడ్ వెళ్ళకపోవచ్చు. సో కాబట్టి సో బిగినర్స్ స్టార్టింగ్ అంటే తక్కువ క్వాంటిటీ తోటి ప్రాక్టీస్ చేయడం అయితే ఉత్తమం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు ఇక్కడ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:1 పైన రావడం అయితే జరిగింది. మన మినిమం టార్గెట్ అయితే 1:1 అంటే మనం ఒక 100 స్టాక్స్ తీసుకున్నప్పుడు 50% అనేది 1:1 దగ్గర బుక్ చేసుకొని మిగతావి ట్రైలింగ్ స్టాప్ లాస్ లేదా 1:1.5 దగ్గర తీసుకున్నట్టయితే ఇంకా ఈ విన్నింగ్ అక్యురేసీ అనేది ఎక్కువ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో స్ట్రాటజీ ఇది ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.